నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఇదేమికి ఏర్పాటు చేయబడిన అంశం ఏంటంటే స్తుతి. స్తుతి అంటే స్తుతి యొక్క శత్రువులు ఎవరు? మనం స్తుతించకుండా అడ్డగించినవి ఎవరు? మనం స్తుతించకుండా అడ్డగించేవారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరు? ఆ విషయంలో మనం ధ్యానించుకుందాం. స్తుతి యొక్క శత్రువులు ఎవరో మనం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం దేవ ప్రభా తండ్రి, ఇదొకనైనా ప్రభా మన సజీవులు కొంచెం విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా వాక్యం ధ్యానించుకున్నట్టుగా మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి. ప్రతి ఒక్కరి తండ్రి వినగల చెవులకు గ్రహించగల మనసును వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి. మా ప్రభు అనేసి నమ్మ మరి విన్నాం వేడుకుంటున్నాం తండ్రి. ఆమె చూడండి, మొదటి శత్రువు ఎవరు అంటే సణుగుట. అంటే మనకి ఏదైనా మనం ఏదైనా పొందలేనప్పుడు మనం ఏం చేస్తాం? సణుగుతూ ఉంటాం కదా, సణుగుతూ ఉంటాం. పడిపోయిన మానవుని సహజ స్వభావం ఇది. ఎదుటివారిని నిందించుట అతను నాలుగు ఎల్లప్పుడు ఏం చేస్తుంది? సణుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రభు మనల్ని ఎంతగా స్తుతించాలని కోరుకుంటున్నాడో, ఆయన్ని ఎంతగా స్తుతించాలని కోరుకుంటున్నాడో మనం అంతగా ఏం చేస్తాం? అంతగా మనము సణుగుతున్నాం. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. ఆయనకి సణుగుడు ఇష్టం ఉండదు. ఎలా అంటే చూడండి, సణుగుట ఇశ్రాయేలు రక్తంలో నానిపోయి ఉండేను. సణుగుట అనేది ఇశ్రాయేలు రక్తంలోనే నానిపోయి ఉన్నది కదా. మరి వారు ఐగుప్తు నుండి మరి ఎర్ర సముద్రం దాటి వెళ్ళినప్పుడు, మోషే నాయకత్వంలో వెళ్ళినప్పుడు వారికి నీళ్ళు లేనప్పుడు సణిగారు, ఆహారం లేనప్పుడు సణిగారు. సణుగుట అనేది ప్రభుకి అసహ్యమైన పని, ఆయనకి ఇష్టం లేని పని. కాబట్టి అదేవిధంగా పరిసయ్యులు కూడా సణుక్కున్నారు. సణుగులు పుట్ట కారణము ప్రభు మీద ఆనుకొనకపోవటయే. ఈ సణుగులు ఎందుకు పుడుతున్నాయి? మనం ప్రభు మీద ఆనుకొనకపోవటయే. మనం ప్రభు యందు మనము ఆనుకుని జీవించేవారిగా ఉండాలి. అప్పుడు మన సణుగుడు అనేది ఉండదు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచని కారణం బట్టియే ఈ తబ్బిబ్బులు, ఈ సణుగులు జరుగుతున్నాయి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సణుగులు సంశయములు మాని సమస్త కార్యములను చేయండి. మానండి సణుగులు, సంశయములు, సణుగులు అన్నీ మానివేయండి. సమస్త కార్యాలు చేయండి. అది దైవ సంకల్పం. అన్నదే దైవ సంకల్పం. చూడండి, ఒక నిరుపేద బాలిక ఉంది. అయితే ఆమె స్కూల్కి వెళ్ళే టైంలో ఆమెకి షూస్ లేకపోయేసరికి ఆ తల్లిదండ్రుల మీద సణుగుతుంది లేవని. ఆ బూట్లు లేనందున ఆ వెక్కి వేడుస్తుంది, సణుగుతుంది. కాబట్టి ఆ బూట్లు కొని ఇవ్వకపోవటం వల్ల మరి స్కూల్కి వెళ్ళాలని సణుగుతుంది. కాబట్టి ఆమె ఏం చేసిందంటే స్కూల్కి వెళ్ళకుండా వేరే చోటుకి వెళ్ళింది. వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి కనిపించాడు ఆయనకి, ఆ అమ్మాయికి, ఆ బాలికకి, ఆ గర్ల్కి ఒక వ్యక్తి కనిపించాడు. ఎవరంటే అతను కాళ్ళు లేవు, వీల్ చైర్ మీద ఉన్నాడు. వీల్ చైర్ మీద
నడుస్తున్నాడు, కాళ్ళు లేవు. అది చూసింది ఆ బాలిక, అతన్ని చూసింది. కుంటివానికి ఎంతో ప్రయాసపడి తన 2 చేతులతో ప్రాగుతూ 4 చక్రాల బండి మీద అతను నడుస్తున్నాడు, వెళుతున్నాడు. బాలిక అతని కాళ్ళను చూసింది. తర్వాత తన కాళ్ళను చూసినప్పుడు ఏమనుకుంది? తన కాళ్ళను చూసినప్పుడు సణుగుడికి దూరం అయ్యింది. చూసారా? ఈమెకి దేవుడు అన్ని అవయవాలు చక్కగా స్పష్టంగా చక్కగా ఇచ్చాడు. 2 కాళ్ళు ఇచ్చాడు, కానీ అతను కాళ్ళు లేవు. వీల్ చైర్ మీద వెళుతున్నాడు. అది చూసినప్పుడు ఆమె సణుగుడికి దూరం అయింది. ప్రియులారా, సణుగుడికి దూరం అయింది. కాబట్టి ప్రియులారా, సణుగుతున్న వాతావరణం ఎదుర్కొన్నప్పుడు తక్షణం మోకరించి ప్రభు మీకు చేసిన విస్తారమైన మేళ్లను వరుసగా జ్ఞాపకం చేసుకొని మనం ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించండి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించే వారంగా ఉండాలి. కాబట్టి మనం అప్పుడు ఎంతో ధన్యులము అని మనకి తెలుస్తుంది. కాబట్టి ఎన్నడూ సణుక్కొనవద్దు. దేవుణ్ణి మనము నిందించే వారిగా ఉండద్దు. సణుక్కొనవద్దు, దేవుణ్ణి మనము నిందించే వారిగా ఉండొద్దు. చూడండి, అపోస్తలుడైన పౌలు జీవితం చూస్తే ఆయన జీవితంలో ఎన్ని చిత్రహింసలు, ఎన్ని శ్రమలు, అన్నీ ఆయన్ని వెంటాడను. ఆయన ఎన్నడూ కూడా సణుక్కోనలేదండి. ఆయన ఎన్నడూ కూడా సణుక్కోనలేదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:11 చూసినట్లయితే, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. ఆ జీవితం కావాలి మనకి, ఏ స్థితిలో ఉన్నా. మనము కూడా ఆ విధంగా మనం జీవించే వారంగా ఉండాలి. శ్రమల్లో సొమ్మసిల్లక ధైర్యం తెచ్చుకోవాలి. మనం సొమ్మసిల్లకుండా ఈ విధముగా ఆ విధంగా మనం జీవిస్తున్నప్పుడు ప్రభువు మనతో ఎప్పుడు తోడై ఉంటాడు. రెండవది చూసినట్టే, ఫస్ట్ది ఏంటి? స్తుతికి శత్రువులు. ఫస్ట్ది ఏంటి? సణుగుడు. రెండవది చింత. ఈ చింత ఎముకలను తినివేస్తుంది. ప్రభు చెప్తున్నాడు కదా పేతురు రాసిన పత్రికలో, మీరు చింతించవద్దు, మీకోసం నేను చింతిస్తున్నాను అంటున్నాడు. మీరు చింతించకండి, మీకోసం నేను చింతిస్తున్నాను అంటున్నాడు కదా. మరి మనం ఎందుకు చింతించాలి? ఆ విధంగా చింతించడం వల్ల ఆయుష్కాలం ఏమైపోతుందట? తక్కువైపోతుందట. ఆ విధంగా చింతించడం వల్ల చింతించొద్దు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ప్రభువునందు ఆనందించే వారిగా ఉండాలి. ఎప్పుడు ప్రభువునందు ఆనందించే వారంగా ఉండాలి. తుదిని అణచివేటకు ప్రయత్నించు చింత తుదిలోని శక్తికి శత్రువుగా ఉన్నది. చింత అనేది స్తుతికి శత్రువుగా ఉన్నది. అదేవిధంగా దీనికి ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఒక బరువైన మూటను వృద్ధుడొకడు మోసుకొని పోతున్నాడు. మోసుకొని పోతుంటే ఒక దేవదూత ఆయన దగ్గరికి వచ్చి మోయలేకపోతున్నాడు వృద్ధుడు కదా అని అంటే, ఏమున్నాయి అందులో అని అంటే, ఈరోజు చింతలంట, రేపు జరగబోయే చింతలంట అందులో ఉన్నాయట. ఇవి నా చింతలు. నిన్నటి సంఘటన గుర్తించిన చింత, ఇవాళ జరగబోయే చింత, నిన్నటి సంఘటన గుర్తించిన చింత, రేపటి దినం గుర్చి చింత, రేపటి దినం ఎదురు చూస్తూ భయముతో కూడిన చింత అను రెండు ఈ లోపల ఉన్నవి అని వృద్ధుడు జవాబిచ్చాడు. రేపు జరగబోయే చింత అంట, ఈరోజు జరగబోయే చింతలంట. అయితే దేవదూత ఏం చేసింది? మూటను తెరిస్తే లోపల ఏమీ లేదు, సంచిని పారవేసింది. నిన్నటి దినము గతించిపోయింది కదా. నిన్నటి దినము గతించిపోయింది.
రేపటి దినం ఇంకా రాలా, రేపటి దినము ఇంకా రాలేదు. చింత ఎందుకు అని వృద్ధుని గద్దించి పంపించింది. చింత ఎందుకు అని చెప్పి వృద్ధుని గద్దించి పంపించింది. కాబట్టి మన ప్రియరక్షకుడు కూడా ఇలాగే సెలవిస్తున్నాడు. ఏమని? మన ప్రియరక్షకుడు కూడా, మా ప్రభు అయిన రక్షకుడు కూడా ఇలాగనే సెలవిస్తున్నాడు. ఏంటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతించకుడి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, మరి ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. అదేదో మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25-34 వచనంలో చూసినట్లయితే, రేపటిని గురించి చింతింపకుడి, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటికీడు ఆనాటికి చాలును, ఏనాటికీడు ఆనాటికి చాలును. కాబట్టి అదే 1 Peter 5:7లో, ప్రియులారా ఆయన నిన్ను గురించి చింతించున్నాడు, ఆయన నిన్ను గురించి చింతించున్నాడు. కాబట్టి కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయము, నీ చింత యావత్తు ఆయన మీద వేయము. నువ్వు చింతించవలసిన అవసరం ఏం లేదు. ఈ చింత వల్ల ఏమైపోతుంది? ఆయుష్కాలం తక్కువైపోతుంది. ఈ చింత ఎముకలను కొరికి వేస్తుంది. కాబట్టి చింతించవలసిన అవసరం ఏమీ లేదు. అది ఇంకా చూసినట్టు చింత ఏం తెప్పిస్తుందట? వ్యాధిని కూడా తెప్పిస్తుందట. చింత వ్యాధిని కూడా తెప్పిస్తుంది, జీవితాన్ని పాడు చేస్తుంది. సంతోషం మంచి ఔషధముగా ఉన్నది. దీనికి ఔషధం ఏంటి? ఔషధం అంటే మందు. దీనికి ఔషధం ఏంటి? చింతకి సంతోషం. సంతోషముగా ఉండాలి. చింతలన్నీ పారిపోతాయి. సంతోషముగా మనం ఉండేవారిగా ఉండాలి. హృదయమందరి ఆనందము ప్రభును స్తుతించు శక్తి వ్యాధులను దూరపరచును. ఆ ప్రేమలో ఉన్న ఆనందం ఇవన్నిటినీ దూరపరుస్తుంది. కాబట్టి నిజమైన సంతోషము క్రీస్తును కొనియాటలోనే ఉన్నది ప్రియులారా. నిజమైన సంతోషం క్రీస్తుని కొనియాటలోనే ఉన్నది. చూడండి, మలాకీ గ్రంథం 14:2లో చూసినట్లయితే, ఆయన రెక్కల కింద ఆరోగ్యం కలుగును, ఆయన రెక్కల క్రింద ఆరోగ్యం కలుగును. ఇది కాబట్టి ఇంకా కీర్తన 16:11 చూసినట్లయితే, దేవా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. ఆయన సన్నిధిలో నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కాబట్టి మనం ఏం చేయాలి? చింతకు దూరం అవ్వాలి అంటే సంతోషంగా ఉండటం మనము మొదలుపెట్టేవారిగా ఉండాలి. 3వ శత్రువు ఏంటంటే, చింతకు 3వ శత్రువు ఏంటంటే భయం. చింతకు 3వ శత్రువు భయం, ఫియర్. ఏంటంటే చూడండి, యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనములో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అది నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది. ఏది వచ్చునని నేను బహుగా భయపడితేనో అదే నాకు సంభవించుచున్నది, నాకు భీతి పుట్టించినది నా మీదకి వచ్చున్నది అంటున్నాడు యోబు. ఆయన ఏది వచ్చునని అనుకున్నాడో అదే తనకు సంభవిస్తుందని అంటున్నాడు యోబు. ఈ విధంగా చూసినట్లయితే చూడండి, ఒక అమెరికా దేశపు డాక్టర్ తన పరిశీలన బట్టి భయం వల్ల అనేకులకు కుదరని రోగములు కలుగుతున్నామని కనిపెట్టింది. భయం వల్ల కొన్ని రోగాలకు కూడా మందు ఉండదు భయపడితే. అది ఎక్కువ శాతం ప్రజలకు వారు తమ జీవితం ముందు ఎదుర్కొన్న ఘోర పరాజయములు, ఆవేదనలు, నిరాశలు, భయములే క్యాన్సర్ వ్యాధి యొక్క మూల కారణమని ఆయన తెలియజేశాడు. ఎక్కువ శాతం తమ జీవితం ముందు ఎదుర్కొన్న ఘోర పరాజయములు, ఆవేదనలు, నిరాశలు, నిస్పృహలు ఇవన్నీ
క్యాన్సర్ వ్యాధి యొక్క మూల కారణమని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి ఘోరమైన భయం వ్యాధిని కలుగుతేయు సూక్ష్మ క్రిములను శరీరంలో పుట్టించుచున్నదని, నరములను బలహీనపరచుచున్నదని ఆయన కనిపెట్టుట విశేషం. గుర్తుపెట్టుకోండి ఇది. కాబట్టి ఘోరమైన భయం కూడా క్యాన్సర్కి దారి తీస్తుందట. ఘోరమైన భయం వ్యాధిని కలుగుతే సూక్ష్మ క్రిములను శరీరంలో పుట్టించున్నదని, నరములను బలహీనపరచున్నదని ఆయన కనిపెట్ట విశేషం. భయం సంభవించినప్పుడు నోరు తెరిచి బిగ్గరగా ప్రభుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. స్తోత్రం మన దేవుని స్తుతించే వారిగా ఉండాలి. అది చూసినట్లయితే చూడండి, డిఎల్ మోడీ గారు తెలుసు కదా. ఆయన ఒకసారి సముద్రంలో ఆయన వాడలో ప్రయాణం చేస్తున్నాడు. ఆ వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. మునిగిపోయే పరిస్థితి సంభవించింది. అందరి ముఖంలో మరణ భయం కదా. మరి మునిగిపోతుందంటే మరి అందరూ వాడ మునిగిపోతుందంటే అందరూ చనిపోతారు కదా. కానీ ఈ డిఎల్ మోడీ గారు కూడా ఉన్నారు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇతరులు భయపడుతున్నారు, వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది అన్న విషయాన్ని ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ ఆయన చక్కగా కూర్చొని ఒక చోట కూర్చొని పాటలు పాడుకుంటున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అయితే ఒక ఆయన వచ్చి, ఏంటండి మీరు ఎట్లా పాటలు పాడుతున్నారు, ఇలా వాడ మునిగిపోయే పరిస్థితి వస్తే అంటే ఆయన ఏం చెప్పారు తెలుసా? సమాధానం ఏం చెప్పారంటే, ఒక అమ్మాయి చనిపోయి పైకి దేవుని సన్నిధికి చేరింది. నేను వెళ్ళేది ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. వాడ మునిగిపోయి చనిపోయాను అనుకో, వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తాను. ఒకవేళ వాడ గమ్యానికి చేరిందనుకో, అప్పుడు నా ఇంకో బిడ్డ దగ్గరికి వెళ్తాను. ఇంకా భయం దేనికి అన్నారు. చూసారా, భయం లేదు. అంత వాడ మునిగిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా డిఎల్ మోడీ గారు భయపడలేదు. కాబట్టి ఈ విధంగా భయం కలిగినప్పుడు ప్రభు చేతులను పట్టుకొని పూర్ణ బలంతో స్తుతించేవారిగా ఉండండి. స్తుతించండి. ఇది చెప్పేది ఏంటంటే స్తుతించడం మర్చిపోవద్దు. కాబట్టి చూడండి, ఆదికాండం 26:24 నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను. కాబట్టి ప్రభుని స్తుతించుదుముగాక. ఆయన వాగ్దానములనియో ఆమెన్ అనియో అవును అనియో ఉంటాయి. కాబట్టి చూడండి, యెషయా 41:14 చూసినట్లయితే, పురుగు వంటి యాకోబు స్వల్ప జన్మకు ఇశ్రాయేలు భయపడుకుడి, నేను నీకు సహాయం చేయుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. కాబట్టి ఈ విధంగా మనం ఏం చేయాలి? దేవుణ్ణి మనము స్తుతించేవారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 31:6 భయపడుకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనా యెహోవాయే, భయపడకండి. ఇక నాలుగవ శత్రువు ఏంటంటే అవిశ్వాసం. నిన్ను చూడండి, క్రీస్తు మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకోలేకపోతున్నాం. చాలామంది క్రీస్తు మీద సంపూర్ణ విశ్వాసం ఉంచి ఆయన మీద మనము ఆనుకొనలేకపోతున్నాము. అవిశ్వాసం. ప్రార్థనలు చేస్తాం కానీ అవిశ్వాసం బట్టి ఎన్నో ప్రశ్నలు వారి హృదయంలో నుండి బయలుదేరుచున్నవి. ప్రభువు ఎందుకు ఇన్ని శ్రమలను అనుమతించున్నాడు? ప్రశ్నలు, అవిశ్వాసులకు వచ్చే ప్రశ్నలు. ప్రభు ఎందుకు ఇన్ని శ్రమలను అనుమతించున్నాడు? కాబట్టి ఇటువంటి ఎన్నో ప్రశ్నలు మరి మనకి అవిశ్వాసులకి వస్తూ ఉంటాయి. దీనికి విరుగుడు ఏంటంటే రోమా 8:28 చూసినట్లయితే చూడండి,
దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. కాబట్టి ఈ విధంగా చూడండి, ఒక విశ్వాసి అయిన సహోదరి త్వరగా చర్చికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఏం చేసింది, ఆ రోజు వంట చేసి అంటే చేపల కూర వండిందంట. ఆ రోజు చేపల కూర వండి వారు సన్నిధికి సండే ఆరాధనకి వారు వెళ్ళి వచ్చిన తర్వాత భర్తకి పిల్లలకి అందరికీ వడ్డించడానికి రెడీ చేస్తుంటే ఇంతలో ఒక పిల్లి వచ్చి ఏం చేసింది, ఆ యొక్క చేపల కూర ఉన్న గిన్నెను పడదోసి వెళ్ళిపోయింది. చూడండి, అట్లాంటి పరిస్థితుల్లో ఎంత సణుక్కుంటాం. అసలు ఎంత ఆకలిగా వచ్చుంటారు. ఎంతో రుచికరంగా వండుకుని వెళ్ళిందేమో. మరి అప్పటికీ కూడా ఏం చేసింది, పడిపోయిన కూర కదా, ఆ ముక్కల్ని ఎత్తబోతుండగా ఏం కనపడింది, అందులో బల్లి. అందులో ఇప్పుడు పడి వండేటప్పుడు పడిందో మరి చూసుకోలేదో పడిపోయి చచ్చిపోయి ఉంది అందులో. అప్పుడు ఆమెకు అర్థమైంది, దేవుడు ఇందుకే కాబోలు మమ్మల్ని తినకుండా చేయడానికి, తన బిడ్డలను తినకుండా చేయడానికి ఈ కూరను విషకరమైన ఈ కూరను తినకుండా చేయడానికి ఈ యొక్క పిల్లిని పంపించి ఈ కూరను పడవేయించాడు అని ఆమె అనుకుంది. ముందు ఏం చేసింది, సణుక్కుంది. అంటే అసలు విషయం ఆమెకి తెలియలేదు కదా. తెలుసుకున్న తర్వాత ఎంతగానో ప్రభువుని స్తుతించింది. తర్వాత కాబట్టి శ్రమల బాధల రోమ 8:37 శ్రమల బాధల హింసల కరువ వస్త్రహీనత ఉపద్రవముల ఖడ్గముల సమస్తమును మీ మేలు కోసమే. కాబట్టి ప్రభువును స్తుతించండి. ఇవన్నీ మన మేలు కోసమే. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింసలు వచ్చినా, కరువు వచ్చినా, వస్త్రహీనత వచ్చినా, ఉపద్రవములు వచ్చినా, ఖడ్గములు వచ్చినా, ఇవన్నీ ఏంటి, మన మేలు కోసమే. కాబట్టి ఏం చేయాలి, ప్రభుని స్తుతించండి. ఆయనను మనల్ని ప్రేమించిన వారి ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఇక చూసినట్లయితే స్తుతి యొక్క 5వ శత్రువు ఏంటి, అతిక్రమం. శత్రువు పాపము, అతిక్రమము, క్షమించరాని స్వభావం. పాపము, అతిక్రమము, క్షమించరాని స్వభావం. దేవుడు మన ఎదుట నిలిచి ఉన్నాడని గ్రహించినప్పుడే పూర్ణ బలముతో ఆయనను మనము స్తుతించగలము. దేవుడు మన ఎదుట నిలిచి ఉన్నాడని మనం గ్రహించినప్పుడే ఆయన ప్రసన్నతలో ఆనందించగలము. అయితే మన పాపం, అతిక్రమములు స్తుతించకుండా మనలను ఏం చేస్తున్నాయి, అడ్డగించుతున్నాయి. మన పాపం ఏం చేస్తుంది, దేవుణ్ణి స్తుతించకుండా ఏం చేస్తుంది, అడ్డగిస్తుంది. మన పాపం, మన అతిక్రమాలు. కనుక కీర్తనలు 66:18 చూసినట్లయితే, నా హృదయంలో నేను పాపంలో లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. నా హృదయంలో పాపంలో నేను లక్ష్యము చేసిన ఎడల, నువ్వు ఎంత ప్రార్థన చేయి దేవుని సన్నిధికి వెళ్ళి, నీ యొక్క మనవి ప్రభు వినకపోవును. కాబట్టి ప్రియులారా, ప్రభును స్తుతించడానికి ముందు నీ హృదయమును క్రీస్తు రక్తము, ఆయన వాక్యము మరియు పరిశుద్ధాత్మ ద్వారా నీవేం చేయాలి, కడుక్కునే వారిగా ఉండాలి. నీ హృదయమును క్రీస్తు రక్తము, ఆయన వాక్యము మరియు పరిశుద్ధాత్మ ద్వారా కడుక్కునము. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 1:9 మన పాపమును ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన మన పాపమును ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తాడు, పవిత్రులుగా చేస్తాడు. మనలను పవిత్రులుగా చేస్తాడు. స్తుతించడానికి ముందుగా ఒకరి తప్పిదములు ఒకరు క్షమించండి. ఒకరి తప్పిదములు ఒకరు క్షమించుకునే వారిగా ఉండాలి.
ఎన్నడూ కూడా కక్ష సాధింపును చేతి పెట్టుకుంటకును చోటు చేయకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉందా దయ? ఒకరి ఎడల ఒకటి దయ చూపించుకుంటున్నారా? ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించండి. దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుకోండి. కనుక ఈ విధంగా చూడండి, ఇక్కడ మనము పరిసయ్యుని చూస్తాం, పరిసయ్యుని సుంకర్ని చూస్తాం. ఒక పరిసయ్యుని చూడండి, స్తుతించడానికి ముందు మీ స్వార్థమును డంబమును మనం ఏం చేయాలి? మనము వదిలేయాలి. ఒక పరిసయ్యునికి స్తుతించవలన తలంపు కలిగినాడు. అయితే అతడు స్వార్థపరుడుగాను అహంకారిగాను ఉండేను. అతని కృతజ్ఞతాస్తుతి ఎలాగుందంటే ఏమంటున్నాడంటే లోకాసువార్త 18:11 దేవా, నేను చోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతరుల మనుషుల వల్ల సుంకరి వల్లైనా నేను లేను అంటే ఆయన యొక్క కృతజ్ఞతాస్తుతి ఎట్లా ఉందో చూడండి. ఈ సుంకరి వల్లైనా ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇదేంటంత వేషధారణ, ఇదంతా వేషధారణ. మరి తను హెచ్చించుకున్న స్వభావంతో కూడిన కృతజ్ఞతాస్తుతులు ఎందుకు దేవుడు ఆనందించాడు కదా. కాబట్టి అతని నీతిమంతునిగా తీర్చలేదు. కాబట్టి లోక 18:14 అపోస్తలుడైన పౌలు తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను అని వ్రాయిచున్నాడు. ఎలా ఉండాలంట? తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, అంటే మనము హెచ్చించుకోవద్దు అంటున్నాడు. ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కరికి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొకటికై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. తగిన రీతిగా ఎంచుకోవాలి అని వ్రాయిచున్నాడు. ఇంకా చూసినట్లయితే 6వది అని చెప్పి నేను ముగిస్తా. స్తుతి యొక్క 6వ శత్రువు సాతాను. స్తుతి యొక్క 6వ శత్రువు, స్తుతి యొక్క బద్ధ శత్రువు ఎవరంటే సాతాను. స్తుతి యొక్క బద్ధ శత్రువు. ఎందుకనగా స్తుతించి చూడన వాడు నిలవలేడు. ఎక్కడైతే స్తుతి అనేది జరుగుతుందో అక్కడ వాడు నిలవలేడు. స్తుతుల మధ్య నివసించు దేవుడు కొందరు సమావేశమై స్తుతించుండగా వారి మధ్య దిగుచున్నాడు గనుక వాడు పారిపోచున్నాడు. స్తుతుల మధ్య నివసించు దేవుడు స్తుతుల మధ్య నివాసము చేసి దూతలెల్లా పొగడి దేవుడయని వీడుచుండు భక్తుల మొరలు విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని ఆయనే నా సంగీతము. కాబట్టి స్తుతుల మధ్య నివసించు దేవుడు కొందరు సమావేశమై స్తుతించుచుండగా వారి మధ్య దిగుచున్నాడు. ఎవరైతే ఎక్కడైతే 10 మంది అయినా వారు స్తుతిస్తుండగా వారి మధ్య ప్రభు దిగుతున్నాడు. ఆయన దిగుతున్నాడు. అప్పుడు సాతాను ఏం చేస్తున్నాడంట? పారిపోతున్నాడంట. కాబట్టి ఈ విధంగా చూడండి, సాతాను ఒకప్పుడు దేవుని ఆరాధించే పరలోకమందే ఉన్నాడు. అసలు పాపం ఎక్కడ పుట్టింది అంటే ఇక్కడ భూలోకంలో కాదు పాపం పుట్టింది, పరలోకంలోనే పుట్టింది పాపం. దూతల మధ్యనే పుట్టింది, దూతల దగ్గరే పుట్టింది పాపం. అసలు ఈ లూసిఫర్ ఇదంతా చదవాలంటే ఈ హెచ్కేల్లో కూడా ఉంటుంది. ఈ లూసిఫర్ ఆరాధన చేసేవాడు. లూసిఫర్ ఆరాధన అయితే ఇతనికి యెషయా గ్రంథంలో 14:15 ఉంటుంది. మహోన్నతుని కన్నా ఎక్కువగా ఉండాలన్న కోరిక కలిగింది ఈ యొక్క లూసిఫర్కి. ఆ యొక్క తలంపు ఇంకా బయటికి రాకముందే
అంటే మన యొక్క తలంపులు ముందే గ్రహించే దేవుడు ఆయన. మనలో తలంపు పుట్టక మునిపే ఆయన తెలుసుకునే దేవుడు ఆయన. ఆ యొక్క తలంపు పుట్టక మునిపే వెంటనే ఏం చేశాడు? ఆ యొక్క లూసిఫర్ని, ఆ లూసిఫర్కి ఉన్న సైన్యాన్ని ఒక్కొక్క దూతకి కోట్ల మంది సైన్యం ఉంటారు, కోట్ల మంది దూతలు ఉంటారు సైన్యం. వారితో పాటు పాతాళానికి తోసివేశాడు. 7 ప్రధాన దూతలు ప్రభుకి. ప్రధాన దూత ఈ దూత లూసిఫర్. అయితే సాతాను ఒకప్పుడు దేవుని ఆరాధించు పరలోకమందుండెను. ఎంత చక్కని అవకాశాన్ని దిగజార్చుకున్నాడు. దేనివల్ల? పాపం చేసి. గర్వం మనిషిని అణిచివేస్తుంది. గర్విష్ఠులు ఆ విధంగా ఉండొద్దు. ఈ విధంగా అతడు కూడా ప్రభును స్తుతించెను. పరలోకమందు తుదుల ప్రభావమును అతను గుర్తించిన వాడు కనుక పడద్రోయబడినప్పుడు దేవునికి నీ స్తుతికి విరోధముగా బద్ధ శత్రువుగా మారిపోయాడు. పడద్రోయబడినప్పుడు దేవునికి స్తుతికి బద్ధ శత్రువుగా మారిపోయాడు ఈ సాతాను. కాబట్టి ఈ విధంగా ఇటీవలే చూడండి, కమ్యూనిస్టు దేశం ముందు ఎన్నో సంవత్సరములు బంధించబడి విడుదల నొందిన సహోదరి చెన్నైకి వచ్చిందట. చెన్నైకి ఆమె తన సాక్ష్యంలో తెలియజేశారు. సంవత్సరం కొలితే చెరసాలలో బంధించబడి ఉండగా ఇది ఏ నెలో, ఏ తేదో, ఏ వారమో అని మాకు తెలియదు. అనుదినము చిత్రహింస, కొరడా దెబ్బలు ప్రతిరోజు ఒకే రకంగా శిక్షించినప్పటికీ వారములో ఒక దినము మేము శిక్షింపబడినను మాకు ఎటువంటి వేదన ఉండదు. మా హృదయము ఉప్పొంగును. ఎరుగని ఒక రకమైన సంతోషము మమ్మను నింపుచుండును. తక్షణము ఆ దినము ఆదివారముగా ఉండవలనని గుర్తించే వారము. ప్రపంచమంతట గల క్రైస్తవులు సేవకులు ఆరాధించున్నారు గనుక ఆ దినమున స్తుతి చెరసాలలో మాడుచున్న మాకు ఎంతో ఆదరణగా ఉండును. శత్రువు శక్తిని అడ్డగించును. వారమునకు ఒక్కసారి స్తుతించి ఆరాధించు క్రైస్తవులు వారమంతయు స్తుతించిన ఎడల శత్రువు యొక్క బలము పూర్తిగా ఓడించబడును కదా అనేది. ఇలా వారమునకు ఒక్కసారి స్తుతించి ఆరాధించు క్రైస్తవులు వారమంతయు స్తుతించిన మనం వారానికి ఒక్కరోజే స్తుతిస్తున్నాం కదా. ఏముంటుంది? వారమునకు ఒక్కసారి స్తుతించి ఆరాధించు క్రైస్తవులు వారమంతయు స్తుతించిన. వారమంతా స్తుతించడానికి ఎవరు వస్తున్నారు? వచ్చేవారేది ఒక్క వారం రావడానికే ఇబ్బంది పడిపోతున్నారు కదా. కనుక వారమంతయు స్తుతించిన ఎడల శత్రువు యొక్క బలం ఏమైపోతున్నాడ? పూర్తిగా ఓడించబడును కదా అనేది. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి? భయపడద్దు. ప్రభుని మనం ఏం చేయాలి? స్తుతించే వారిగా ఉందాం. ప్రభుని మనము స్తుతించే వారిగా ఉందాం. ప్రభును ఎల్లప్పుడూ స్తుతించే వారిగా ఉందాం. ప్రభు సాతాను మీ పాదముల కింద చిత్తగా దొక్కించును. ప్రభు సాతాను ఏం చేస్తాడు? మీ పాదముల కింద చిత్తగా దొక్కిస్తాడు. కాబట్టి చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మన దేవుడు మనకు దయచేయు జయమును స్వతంత్రించుకుందాముగాక. మన దేవుడు మనకు దయచేయు జయమును స్వతంత్రించుకుందాముగాక. ప్రభువును స్తుతించుడి. లోకమందున్న వానికంటే మీలోనున్నవాడు గొప్పవాడు. లోకమందున్న వానికంటే మీలోనున్నవాడు గొప్పవాడు, శక్తిమంతుడు. ఆయన సదా మీకు విజయము దయచేయువాడు. మీకు సదా విజయం మీకు దయచేయువాడు ప్రియులారా. కాబట్టి మనం ఏం చేయాలి? వారమంతయు ప్రభుని మనము స్తుతించే వారిగా ఉందాం. అప్పుడు మనకి బలము అనుగ్రహిస్తానంటున్నాడు. బలం వస్తుందంటున్నాడు. బలం వస్తుందని చెప్తు. కాబట్టి ఈ విధముగా శత్రువు యొక్క బలము పూర్తిగా ఓడించబడుతుందంట వారమంతయు మనము దేవుని స్తుతిస్తే. కాబట్టి స్తుతించడంలో ఎంత శక్తి ఉందో తెలుసా. ఇంకొక వీడియో మళ్ళీ చేస్తాను స్తుతి గురించి. కాబట్టి స్తుతిలో ఎంత శక్తి ఉన్నదో అన్నది మనము గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి తప్పనిసరిగా దేవుని సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉండాలి. అంతేగాని మరి ఇంట్లో కూర్చొని మరి టీవీల్లో ప్రసంగాలు అవి చూస్తూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసేవారిగా మనము ఉండకూడదు. దేవుని సన్నిధికి మనము వచ్చేవారిగా ఉండాలి. అక్కడ చేరి ఆ వాక్యం వింటూ దేవుని స్తుతించేవారిగా ఉండాలి. ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, నేర్చుకున్నాం కదా, ఏంటి స్తుతికి ఉన్న శత్రువులు ఏంటంటే 6 శత్రువులు. ఈ శత్రువులు మనం ఏం చేస్తున్నాయి? అడ్డగిస్తున్నాయి. ఎలా? మనం స్తుతించకుండా అడ్డగిస్తున్నాయి. అన్నమాట ఈ శత్రువులు అనేవి. ఈ శత్రువులు అడ్డగించే శత్రువులను మనం ఏం చేయాలి? పారద్రోలాలి. వీటినన్నిటిని మనము పారద్రోలేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా మనము జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తం దేవా ప్రభా తండ్రి, ఇందులోకి నాయన ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా మేము మరి స్తుతి యొక్క శత్రువులు ఏమిటో మేము ధ్యానించుకుని ఉన్నాం నాయన ప్రభా తండ్రి. ప్రతి ఒక్కరి తండ్రి వాక్యం విని గ్రహించి అర్థం చేసుకుని నాయన ప్రభా తండ్రి ఆ వాక్యానుసారంగా వారు జీవించడానికి నీ కృపను అనుగ్రహించమని ఎదురాయుడనేసి అమృతమాలు వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడనే క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవులు సదాకాలము ప్రభా తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని నలుగురు ఒకరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్.